హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. రష్మికకి కాంతారాతో ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అసలు కాంతారా ఫ్యూచర్ రష్మిక చేతుల్లో ఎందుకు ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలే కాంతారా టీంని విష్ చేయలేదని కన్నడిగులు రష్మిక మీద ఫైర్ మీద ఉంటే మళ్ళీ ఆ సినిమా ఫ్యూచర్ రష్మిక చేతుల్లో ఉందంటే ఇంకా రగిలిపోతారేమో. అయితే ఇంతకీ విషయం ఏంటంటే, బాలీవుడ్లో కాంతారా 2022లో వచ్చి సంచలనం సృష్టించింది. సౌత్తో ఈక్వల్గా కాంతారా బాలీవుడ్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 సినిమా 2 వారాల్లోనే దాదాపు హిందీ బాక్సాఫీస్ వద్ద 180 కోట్ల రూపాయల దాకా రాబట్టింది. రిషబ్ శెట్టి మరోసారి మ్యాజిక్ చేసి చూపించారు. డైరెక్షన్, యాక్టింగ్ రెండింటిలో తనకు తానే పోటీ పడి అదరగొట్టేశారు. అయితే ఇప్పుడు 3వ వారంలోకి వచ్చిన కాంతారా 1కి రష్మిక సినిమా అడ్డుపడుతోంది. ఈ రోజు అంటే అక్టోబర్ 21న రష్మిక నటించిన తామా రిలీజ్ అవుతోంది. థ్రిల్లర్ కామెడీగా రాబోతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా నటించారు. ట్రైలర్తో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన తామా సినిమాతో రష్మిక మరో సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. అయితే దీపావళి సందర్భంగా తామా రిలీజ్ అయింది. ఇంతకీ మంగళవారం అయినప్పటికీ కూడా ఈ సినిమాను పండగ రోజు రిలీజ్ చేయాలని మూవీ టీం ఫిక్స్ అయ్యారు. అయితే దీపావళి రోజు కూడా కాంతారా 1కి హిందీలో మంచి వసూళ్లే వచ్చాయి. ఇక ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 బాలీవుడ్ లో 200 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేయాలంటే రష్మిక సినిమాకు పోటీగా ఆడాలి. ఒకవేళ రష్మిక సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం కాంతారా 1కి కష్టం తప్పదు. సో కాంతారా 1 ఈ రోజు నుంచి వసూళ్లు ఎలా ఉంటాయన్నది రష్మిక సినిమా మీదే ఆధారపడి ఉందన్నమాట. ఇక గత కొంతకాలంగా బాలీవుడ్ లో సౌత్ యాక్టర్స్, సౌత్ డైరెక్టర్స్ చేసే సినిమాలు మంచి ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయి మనకి తెలుసు. ఇక రష్మిక ఇటు సౌత్ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో అదరగొడుతోంది. తెలుగులో కుబేరా తర్వాత ఈ అమ్మడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో విజయ్ దేవరకొండతో జతకడుతోంది. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి.